హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి టాపిక్ మీద అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను, చూడండి. అసలు వీడియో ఏంటంటే, ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతున్న కృత్రిమ గర్భధారణ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీడియో కోసం ప్రతిరోజు మీరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకని నేను ఈరోజైతే ఈ వీడియో చేయబోతున్నాను. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో చూసిన వాళ్ళు అది కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది ఫ్రెండ్స్ కామెంట్లో మెసేజెస్లో, మేడం ఎలా చేస్తారు, ఎప్పుడు చెయ్యాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. అందుకని నేను ఈరోజు చేసిన 2 ఆవుల కృత్రిమ గర్భధారణ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ప్రాసెస్ అనేది ట్రైనడ్ వెటనరీ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆవు ఎదలో ఉందో లేదో అన్నది చూసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఉల్వ లిప్స్ అది అలా పింకిష్ కలర్లో అయితే ఉంటుంది ఎదకొచ్చినప్పుడు అయితే. అది ఒక బేసిక్ లక్షణం అన్నమాట. సో ఫస్ట్ అయితే నాకు రైతు ఫోన్ చేసి ఆవు అయితే ఎదకొచ్చిందని చెప్పారు. ఇదైతే ఈతల ఆవే అన్నమాట. సో దీనికి నేనైతే చేయడానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే చెక్ చేశాను అన్నమాట, ఎదలో ఉందా లేదా అనేసి. ఎదలో ఉన్నప్పుడు గర్భం అనేది టోనిసిటీగా ఉంటుంది. ఎద లక్షణాలు అనేవి చాలా చూపిస్తుంది. సో ఒక్కదాన్ని చూసి మనమైతే ఫిక్స్ అయిపోకూడదు. అస్తమాట్లు చిరుచ్చు అయితే పోస్తుంది. ఉల్వ లిప్స్ అయితే పింక్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ మేత తినడం మానేస్తుంది, పాలు తగ్గిపోతాయి, అస్తమాట్లు అరుస్తూ ఉంటుంది. సో ఇంకా ఇలా లక్షణాలు అయితే ఉంటాయి. అది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ కోసం అయితే చెప్తాను. ఎప్పుడైనా యానిమల్ ఎదకు వచ్చినప్పుడు పాడి పశువును తీసుకువచ్చిన రైతు నుండి పశువు యొక్క ఈతల వివరాలు, ఎన్ని రోజులకి ఈని ఎన్నాళ్ళు అయ్యింది, ఈనిన తర్వాత మొదటిసారి ఎదకు వచ్చిందా, ఎదకు వచ్చినచో చేయించారా లేదా సహజంగా పోతు ద్వారా దాటించారా, మరలా ఎదకు వస్తుందా, ఇదే మొదటిసారి వచ్చిందా, ఒకవేళ మరలా వచ్చినట్లయితే ఎన్నిసార్లు చేసినారు, ఋతుచక్రానికి ఎన్ని రోజులకు వస్తుంది, మరియు ఎద లక్షణాలు కనిపించి ఎంతకాలం అయ్యింది, దీనికి ఏమైనా గర్భవాతం ఉందా, ఒకవేళ ఉంటే ఏమైనా మందులు ఎక్కించారా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఇలాంటి హిస్టరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఏఏలో చాలా ముఖ్యమైన విషయం హీట్ డిటెక్షన్. ఇది మనకు తెలిస్తే మన అనేది సక్సెస్ అవుతుంది. యానిమల్ హీట్లో ఉందా లేదా అన్నది కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. హీట్లో ఉన్నప్పుడు కొన్ని బిహేవియర్స్ అయితే చేంజెస్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్కి రెస్ట్లెస్నెస్, ఇతర యానిమల్ పైకి ఎక్కడం లేదా ఎక్కించుకోవడం, క్లియర్ మజిల్ డిశ్చార్జెస్ వంటి సిమ్టమ్స్ కూడా కనిపించవచ్చు. చాలామందికి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే వీడియోలో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను, ఎలా ఉందో చూడండి మీరు కూడా. ఈ క్లిప్ అయితే యానిమల్ చనిపోయిన తర్వాత దానికి పోస్ట్మార్టం చేసినప్పుడు ఇలాగా రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇస్తారు. సో మా సార్స్ మాకు చెప్పింది నేను మీకైతే చూపిస్తున్నాను. చాలామందికి ఈ క్లిప్ చూసిన తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇలా డైరెక్ట్గా చూపించాను, కానీ లోపల అయితే మనం డైరెక్ట్గా లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్ని అయితే ముట్టుకోము. మనం రెక్టమ్ నుంచే దాన్ని ఎగ్జామినేషన్ అనేది చేసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అయితే చేస్తాము. చేసినప్పుడు యానిమల్ కండిషన్, హిస్టరీ మరియు రిప్రొడక్టివ్ ఎగ్జామినేషన్ అన్నిటిని కన్సిడర్ చేసి అప్పుడు అయితే చెయ్యాలి. మనం కనుక కరెక్ట్ టైంలో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసామంటే ఎక్కువ ఇంజెక్షన్స్ అయితే కట్టే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే యానిమల్ కోసం అయితే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సెమన్ అండ్ ఎక్విప్మెంట్. ఇది కూడా కట్టడంలో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట.
సెమెన్ అండ్ ఎక్విప్మెంట్ని అయితే చాలా హైజెనిక్గా అయితే ఉంచుకోవాలి. సెమెన్ క్వాలిటీ అనేది మనకి పైనుంచి చాలా ఎగ్జామినేషన్స్ అయితే చేసి మనకైతే పంపిస్తారు. మనం దాన్ని అయితే చాలా కేర్ఫుల్గా మెయింటెనెన్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఏ కూడా. సో అలా చేస్తే కూడా కన్సెప్షన్ అనేది పెరుగుతుంది. మీకు వీడియోలో ఒక పార్ట్ చూపిస్తున్నాను కదా, అది క్లైటోరిస్ అనమాట. సో చేసిన తర్వాత అది అయితే మసాజ్ చేస్తే మీకు న్యాచురల్గా పోతూ సంపర్కం చేసినట్టుగా అది అయితే ఫీల్ అవుతుంది యానిమల్. ఇలా ఒక అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏకి అయితే వెళ్ళాను. ఇక్కడైతే మీకు క్లియర్గా ఎలా చేయాలన్నది చెప్తాను, ఎందుకంటే ముందు జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా. సో అందుకని ఆ యానిమల్కి చేసినప్పుడు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఎలా చేస్తున్నాను అన్నది మీకు చెప్తాను అన్నమాట. యాక్చువల్గా యానిమల్కి ఎప్పుడైనా చేసినప్పుడు మనం సరిగ్గా కట్టించుకోవాలి. బయట చేసినప్పుడు అయితే ఒకవేళ బోన్లో ఉంటే మనం సేఫ్గానే ఉంటాము, కొంచెం పర్వాలేదు, సేఫ్టీ అనేది ఉంటుంది. బయట చేసినప్పుడు అయితే సేఫ్టీ అయితే ఉండదు. సో కొంచెం కేర్ఫుల్గా అయితే చెయ్యాలి. ఫస్ట్ అయితే రెక్టంలో హ్యాండ్ పెట్టి రెక్టంలో ఉన్న మొత్తం ప్యాడ్ అయితే బయటకు తీసుకోవాలి. మనమైతే రెక్టమ్ నుంచే రీప్రొడక్టివ్ సిస్టమ్ని అయితే పాల్పేట్ చేస్తాము. సో డైరెక్ట్గా అయితే ఉల్వ లిప్స్లో హ్యాండ్ పెట్టకూడదు. ఎప్పుడైనా చేసినప్పుడు మనమైతే రెక్టంలో హ్యాండ్ పెట్టాలి. గన్ అన్నది ఉల్వ లిప్స్లో అయితే పెట్టాలి. యానిమల్కి చేసినప్పుడు చాలా హైజెనిక్గా అయితే చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా పడితే అలా చేసేస్తే అన్నది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం రెక్టంలో పెట్టేటప్పుడు కోన్ షేప్లో అయితే పెట్టుకొని హ్యాండ్ లోపల పెట్టుకొని ప్యాడ్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం సర్విక్స్ని అయితే ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. సర్విక్స్ దొరికిన తర్వాత ఫోర్షియా అనేది ఉంటుంది. సో ఫోర్షియా దగ్గర మీరు బొటన్ వేల్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత గన్ పెట్టాలి. సో గన్ కూడా 45 degreesలో పెడితే మీకు యూరినరీ బ్లాడర్లోకి అయితే వెళ్ళిపోకుండా డైరెక్ట్గా మీరు ఎక్కడైతే బొటన్ వేల్ పెట్టుకొని ఉంచుకున్నారో ఆ పార్ట్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ మీ బొటన్ వేల్ తీసేసి మీరైతే గన్ని చాలా స్లోగా అయితే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడన్నా సరే చేసినప్పుడు పైన ఉన్న చెయ్యిని మాత్రమే కదపాలి. కింద గన్ అనేది చాలా సున్నితంగా మీరు చేసుకుంటూ ఉండాలి, ముందుకి పంపించుకుంటూ ఉండాలి. సర్విక్స్ దగ్గర సర్వికల్ రింగ్స్ అయితే ఉంటాయి. ఆ రింగ్స్ని మీరు ఒకటి అంటే మీరు డైరెక్ట్గా పొడి చేస్తే దానికి కన్నం పడిపోతుంది. మీరు హ్యాండ్తో పైన అడ్జస్ట్ చేసుకుని గన్ అయితే పంపించుకుంటూ ఉంటే అది బాడీ ఆఫ్ ది యూట్రస్ దగ్గరికి అయితే వెళ్తుంది. మీరు కూడా ఎప్పుడన్నా సరే చేసినప్పుడు డైరెక్ట్గా హార్న్స్లో చేసేయకుండా బాడీ ఆఫ్ ది యూట్రస్ దగ్గర అయితే మనం సెమెన్ డ్రాప్ అయితే చేసుకోవాలి. బాడీ ఆఫ్ ది యూట్రస్ అనేది జస్ట్ 1 inch అయితే ఉంటుంది. సో మీరు సర్విక్స్ రింగ్ లాస్ట్ రింగ్ దాటిన తర్వాత సెమెన్ అనేది డ్రాప్ చేసేస్తే సరిపోతుంది. ఇలా సెమెన్ అంతా డ్రాప్ చేసిన తర్వాత గన్ అయితే నెమ్మదిగా బయటకు తీసేయాలి. సో ఇలా అయితే చేయాలి. మీకైతే నేను కొంచెం సింపుల్గా చెప్పేశాను, అంటే వీడియో అయితే అయిపోతుందనేసి కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తాను. ఇప్పుడైతే నేను అన్నీ మిక్స్ చేసి చెప్పేశాను. సో నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా అలా వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, అప్పుడైతే నేను మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసినప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరిగా పాటించాలి. ఇన్సెమినేషన్ చేసినప్పుడు యోనిలోకి ప్రవేశపెట్టినప్పుడు బలవంతంగా ప్రయోగం చేయరాదు. అది కనుక బలవంతంగా మీరు తోసినట్లయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అది అయితే కన్నం పడిపోతుంది. సో మీరైతే అప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్ని అయితే పూర్తిగా డ్యామేజ్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఎప్పుడైనా చేసినప్పుడు చాలా సున్నితంగా ఇన్సెమినేషన్ అయితే చెయ్యాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాడి పశువులు ఎప్పుడైనా ఇన్సెమినేషన్ మనం చేసినప్పుడు సరిగ్గా లేకుండా గెంతులు వేస్తుంది అనుకోండి, ఒకసారి గన్ తీసేసి మళ్ళీ ప్రయత్నించాలి తప్ప మనం అలానే ఉంచేయకూడదు. నేను ఈ వీడియోలో చేస్తున్నవైతే చాలా గెంతులు అయితే వేసింది. నేనైతే 2-3 సార్లు గన్ తీసేసి తర్వాత మాత్రమే నేను ఇంజెక్షన్ అయితే పెట్టాను, అది కుదురుగా ఉన్నప్పుడు మాత్రమే. సో అలా మనం కుదురుగా ఉన్నప్పుడు పెట్టకుండా అదే ఉప్పులో పెడితే అది గన్ గుచ్చుకుపోయే అవకాశం కూడా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, ఎప్పుడైనా తీగలు వేస్తే తీగలు ఎలా వేస్తుందో అన్నది కూడా గమనించాలి. తీగలు వేస్తే చీమతో వేస్తుందా, రక్తంతో కానీ అలా ఏమన్నా వేస్తే కనుక అది గర్భం ఇన్ఫెక్షన్ అయితే ఉన్నట్టు. సో అప్పుడు ఇన్సెమినేషన్ అయితే చేయరాదు. సో అప్పుడైతే ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే చూడు కట్టే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మనం చేసే ఇన్సెమినేషన్ పరికరాలంటే గన్ ఉంటుంది కదా, సో గన్ను, సెమెన్ స్ట్రాస్ అన్నీ కూడా చాలా శుభ్రంగా అయితే ఉంచుకోవాలి. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసిన తర్వాత ప్రతి యానిమల్ కట్టేయాలి అన్న రూల్ అయితే ఉండదు. సో అది మనమైతే చేస్తాం. మనం చేసిన తర్వాత ఓవులేషన్ అనేది జరుగుతుంది. సో లోపల యానిమల్ నుంచి వచ్చే స్పెర్మ్ మన స్పెర్మ్ కరెక్ట్ టైంలో కనుక రిలీజ్ అయితే మాత్రం ఓవులేషన్ జరిగి అదైతే గర్భం దాలుస్తుంది. ఒకవేళ కనుక మీరు లేట్ టైంలో ఇంజెక్షన్ చేసినా లేదా కరెక్ట్ టైంలో ఇంజెక్షన్ చేయకపోయినా సరే ఓవులేషన్ అనేది జరగదు. సో అలాంటప్పుడు చూడు కట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇదండి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇంకా చాలా పాయింట్స్ అయితే చెప్పాలి. పాయింట్స్ చెప్పడానికి ఇందులో నాకు టైం లేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తాను.